తెలుగు సినిమాల్లో ఆయన తెరపై కనిపిస్తే చాలు డైలాగ్ చెప్పకముందే ప్రేక్షకులకు నవ్వొచ్చేది. కానీ ఆశ్చర్యమేమిటంటే సినిమాల్లోకి రాకముందు ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్. ఉద్యోగం చేస్తూ నాటకాలు వేసిన ఆ వ్యక్తే తర్వాత మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథలాంటి చిరస్మరణీయ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు హృదయాల్లో నిలిచిపోయారు. ఆ మహానటుడే తిక్కవరపు వెంకటరమణారెడ్డి. నెల్లూరు ప్రాంతానికి చెందిన రమణారెడ్డికి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. జీవితం కోసం శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కళపై ఉన్న ప్రేమతో నాటకాల్లో నటించేవారు. ఆ రంగస్థల అనుభవమే ఆయన్ను వెండితెర వైపు నడిపించింది. మానవతి, దీక్ష వంటి చిత్రాలతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన రమణారెడ్డి కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన నటనా శైలిని ఏర్పరచుకున్నారు. ఆయన కామెడీ చేయడానికి పెద్దగా హడావిడి అవసరం లేదు. ఒక చూపు, ఒక ముఖ కవలిక, ఒక చిన్న డైలాగ్ చాలు థియేటర్ మొత్తం నవ్వులతో మార్మోగిపోయేది. అందుకే రమణారెడ్డి కేవలం హాస్య నటుడిగా కాకుండా పాత్రలో సహజంగా ఒదిగిపోయే గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా గుర్తింపు పొందారు. బంగారు పాప, రోజులు మారాయి, మిస్సమ్మ, మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు, ఇల్లరికం, భార్యాభర్తలు, ఇద్దరు మిత్రులు, గుండమ్మ కథ, కులగోత్రాలు, మనుషులు, మమతలు ఇలా ఎన్నో చిరస్మరణీయ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. దాదాపు 215 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన ఆయన తెలుగు సినిమా స్వర్ణయుగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. కానీ కోట్లాది ప్రేక్షకులను నవ్వించిన ఈ నటుడి జీవితం మాత్రం చాలా త్వరగా ముగిసిపోయింది. కేవలం 53 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో రమణారెడ్డి కన్నుమూశారు. ఆయన వెళ్ళిపోయినా మాయాబజార్లో అయినా, మిస్సమ్మలో అయినా, గుండమ్మ కథలో అయినా రమణారెడ్డి తెరపై కనిపించిన ప్రతిసారి కొత్త తరం ప్రేక్షకులను కూడా నవ్విస్తూనే ఉన్నారు. అదే ఒక గొప్ప నటుడికి దక్కే నిజమైన చిరస్థాయితనం. ఉద్యోగిగా మొదలైన జీవితం రంగస్థలం మీదుగా వెండితెరకు చేరి తెలుగు సినిమా చరిత్రలో చిరునవ్వుగా మిగిలిపోయింది. ఆ చిరునవ్వు పేరు తిక్కవరపు వెంకటరమణారెడ్డి.